షుగర్ వ్యాధిగ్రస్తులు అదే మధుమేహం వ్యాధిగ్రస్తులు సాధారణంగా ఏం చేస్తారంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మందులను రెగ్యులర్గా వాడుతూ వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతూ షుగర్ వ్యాధిని తగ్గించుకుంటున్నారా అంటే తగ్గించుకోకుండా షుగర్ వ్యాధిని పెంచుకుంటున్నారు. ఎందుకు అంటే ప్రతి డాక్టర్లు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే మీరు ఈ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా తిని వేసుకోండి. మీరు తినే ముందర ఖచ్చితంగా 5 నిమిషాల ముందరో 10 నిమిషాల ముందరో ఈ షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని తర్వాత మీరు తినవలసినవి తినండి అనేసి. దానివల్ల ఏం జరుగుతుంది సాధారణంగా ఈ కార్బోహైడ్రేట్ అనేది బాడీలోకి మీరు ఇడ్లీ తినండి, దోశ తినండి, ఉప్మా తినండి, చపాతీ తినండి, పూరీ తినండి, లేకుంటే ఏ ఆహారం తీసుకోండి. నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ ఐటెం తీసుకుంటారు. ఇలా తీసుకొని ఏం జరుగుతుంది మీ శరీరంలో ఈ యొక్క కార్బోహైడ్రేట్ విపరీతంగా పెంచి మీ యొక్క బ్లడ్ అనేది ఏం జరుగుతుంది చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయి ఏం జరుగుతుంది దీనివల్ల హార్ట్ అటాక్లు ప్లస్ ఆయుర్దాయం తగ్గిపోవడానికి కావలసినటువంటి అన్ని రకాలు జరుగుతాయి. ఎందుకంటే ట్యాబ్లెట్తో మొదలైనటువంటి మీ వ్యవహారం ఇన్సులిన్ దాకా వెళ్తుంది. అసలు మొదటి కారణం ఏంటనేది తెలిసి దానిని సక్రమంగా మన వైద్యులు కానీ మీకు నిర్ధారిస్తే ఈ షుగర్ అనేది వ్యాధి కాదు, అది మనలో ఉన్న చిన్న డిజార్డర్. దాన్ని ఎలా నయం చేసుకోవాలి? ఏ వ్యక్తికైతే అరుగుదల తక్కువగా ఉందో, తిన్న ఆహారం అరగకపోగా దాని నుంచి రావాల్సిన శక్తి అనేది శరీరానికి రాకపోగా అది గ్లూకోజ్గా మారి సుక్రోజ్గా మారకపోవడం వల్ల రక్తంలో మీకు ఉండిపోయినటువంటి ఈ అధిక గ్లూకోజ్ వల్ల మీకు ఈ షుగర్ వ్యాధి అనేది అందరిలోని ఈరోజు చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని అందరికీ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే సరైన వ్యాయామం, సరైనటువంటి పని, ఆహార నియమాలు లేకపోవడమే ముఖ్య కారణం. ఈ వ్యాధి రావడం వల్ల ఏం జరుగుతుంది? మనిషి పక్కపలిచిపోవడం లేదా లావుగా అయిపోవడం, రక్తహీనత, జుట్టు పండిపోవటం, కళ్ళు కనిపించకపోవటం, ఇలా అనేకమైన లక్షణాలు వస్తాయి. ఇదే లక్షణాలు విటమిన్ డి లోపం వల్ల కూడా వస్తాయి. ఈ విటమిన్ డి లోపం వల్ల ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వల్ల, సరైన ఆహారం దానికి దొరకపోవడం వల్ల. ఇది శాకాహారుల్లోనైతే మనకు దొరికేది ఒక్క పెరుగులోని, పాల పదార్థాల్లోని. ఇక నాన్ వెజిటేరియన్కి అయితే ఏదో దొరుకుతాయి అంటారు మిగతా వస్తువుల్లో, ఈ చేపల మాంసంలోనూ ఇలాగ దొరుకుతాయి అంటారు. కానీ దీని మీద ఆధారపడే బదులు మనం స్వయంగా ప్రతిరోజు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు ఏ షుగర్ వ్యాధిగ్రస్తుడైనా, డి విటమిన్ లోపమైనా శరీరాన్ని పద్ధతిగా ఉంచుకోవాలనుకున్నప్పుడు తెల్లవారు లేచి శుభ్రంగా గ్లాసుడు వేడి నీళ్ళు లేదా 2 గ్లాసులు వేడి నీళ్ళు చక్కగా తాగి, దాని తర్వాత ఇలా కనిపిస్తున్న ధాన్యములు ఉన్నాయి కదా, వీటిని మనం ఒలుచుకొని ఇలా శుభ్రపరచుకొని వీటిని జ్యూసులు మాత్రం తీయకండి. జ్యూస్ చేస్తే ఏమవుతుందంటే మీ యొక్క నాలుక మీద ఉన్నటువంటి టేస్ట్ని అబ్జర్వ్ చేసే ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి వాటి యొక్క గుణాన్ని కోల్పోతున్నాయి. మీరేంటి ఇలా రసాన్ని తీసేసి తాగిస్తే డైరెక్ట్గా గొంతులోకి వెళ్ళిపోతుంది, అది దాని పని ఏదో చేయాల్సిందాగా చేయదు. మీరు ఏం చేయాలంటే ఇలా పిక్కలుగా ఒలుచుకొని శుభ్రం చేసుకొని వాటిని నమిలి 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 తిని మింగండి. మింగాక మీకు అలాగ మీరు ఒక 40 డేస్ చేసి చూడండి. మార్నింగ్ లేచి దానిమ్మ పళ్ళు ఒలుచుకోవడం, నీట్గా ఒక 2 పళ్ళను ఒలుచుకొని ఇలా పిక్కలుగా మార్చుకొని శుభ్రంగా నమిలి నమిలి మింగి తరువాత ఇంకా ఆకలి వేసింది ఒక యాపిల్కాయ తినండి. తొక్క తీసుకొని దానిపైన తొక్క తీసి నీట్గా తింటే ఈ విధంగా తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది మీరు కట్ చేయండి. మీకు షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఒక ట్యాబ్లెట్ వేయండి డాక్టర్ ఇచ్చేది, కొద్ది రోజులు వేసి మీకు తెలుస్తుంది. ఆహారంలోకి వచ్చేసరికి మధ్యాహ్నం ఖచ్చితంగా బ్రౌన్ రైస్. మీరు అనుకుంటారు బ్రౌన్ రైస్ అంటే అది ఏదో కాస్ట్లీగా డబ్బున్న వాళ్ళు తినేదని. బ్రౌన్ రైస్ అనేది 55 రూపాయలు, అంటే మీరు కొనే రేషన్ బియ్యంతో ఈక్వల్ రేట్కి మీకు దొరుకుతుంది. అందుకు అది మీరు తీసుకోండి. అది మీకు చాలా, దాంతోపాటు కూరలు లేదా పచ్చి కూరలు శుభ్రంగా దోసకాయ, ముందోసకాయలు, ఇలాగా ఆకుకూరలు, పప్పులు, వీటన్నిటిని శుభ్రంగా మధ్యాహ్నం భోంచేయండి. సాయంత్రం వచ్చేసరికి ఎర్లీగా 6:30 అయ్యేసరికి కార్బోహైడ్రేట్ లేకుండా ఈ ఆకుకూరలు కానీ పప్పు కానీ దీనిని మీరు తీసుకోవడం ద్వారా మీకు కావలసినటువంటి ఈ ఎనర్జీని మీరు ఖచ్చితంగా
మీ శరీరానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీ శరీరంలో కావాల్సినది రక్తహీనతను మీరు కంట్రోల్ చేసి మీ యొక్క షుగర్ని మీరు ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతారు. అదేవిధంగా మీరు ఒక 40 డేస్ ఈ విధంగా చేయటం ద్వారా మీ యొక్క బాడీలో ఈ బ్లడ్లో ఉండే షుగర్ని కంప్లీట్గా తగ్గించుకొని నార్మల్ పర్సన్లా అవుతూ ఆ వేసే ట్యాబ్లెట్లు కూడా అవసరం లేకుండా ఉంటుంది. ఇది మీకు వైద్యులు చెప్పరు. ఎందుకు అని అంటే వాళ్ళకు వచ్చే ఒక కస్టమర్ తగ్గిపోతాడు, కానీ వాళ్ళు చేస్తున్న మహాపాపం ఏంటంటే ఎన్నో ప్రాణాలు విషయం తెలియకపోవడం ద్వారా హార్ట్ అటాక్ల ద్వారా ఎర్లీ డెత్లు అయిపోయి ఆ కుటుంబాల్లో ఒక పర్సన్ని కోల్పోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆ నష్టం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే డాక్టర్గా నేను సంపాదించుకుంటున్నానా, మనుషులు చావులతో డబ్బులు సంపాదించుకొని బతుకుతున్న డాక్టర్లు ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పట్లేదు. కొంతమంది మాత్రమే చెప్తున్నారు. ఓకే, దాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారు లేవడం, శుభ్రంగా దానిమ్మ పళ్ళుని ఒక రెండింటిని తినడం, తర్వాత అవకాశం ఉంటే ఒక యాపిల్ పండు తినడం, తర్వాత ఏదైనా డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా తినమన్నారు కదా అనేసి కేజీలు కాకుండా ఒక 4, 5 ఈ విధంగా తీసుకొని రైస్ క్వాంటిటీని తగ్గించి కూర, పప్పు ఇలా వెజిటేరియన్ మాత్రం తినండి. ఎందుకంటే మీలో మెయిన్ షుగర్కి కారణం ఏంటి, ఇండైజెషన్ ప్రాబ్లం. వాము అని దొరుకుతుంది కదా, అజ్విన్, దాన్ని ఖచ్చితంగా మీరు మీ ఆహారంతో పాటు తీసుకోవడం, ఇలా మీరు ప్రతిరోజు వాకింగ్ చేయటం, మీ బాడీ మీద సూర్యరశ్మి పడేటట్టు చూసుకోవటం, దీని ద్వారా మీరు 40 డేస్ ప్రతిరోజు ఈ విధంగా చేయండి. మీకు ఈ షుగర్ అనే వ్యాధి మీ శరీరం నుంచి దూరం అయిపోతుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.